ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండవ రోజు తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఉదయం పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత లింగాల మండలం తాతిరెడ్డిపల్లిలో కోదండ రాముడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. జగన్ రాకతో తాతిరెడ్డిపల్లిలో పండగ వాతావరణం నెలకొంది. జగన్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పులివెందుల నుంచి తాతిరెడ్డిపల్లి వరకు మార్గమధ్యంలో ఉన్న గ్రామాల ప్రజలను కలుస్తూ ముందుకు వెళ్లారు జగన్. క్రిస్మస్ రోజున వైఎస్ జగన్ రామాలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనడం ఆసక్తిగా మారింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండవ రోజు తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఉదయం పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత లింగాల మండలం తాతిరెడ్డిపల్లిలో కోదండ రాముడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. జగన్ రాకతో తాతిరెడ్డిపల్లిలో పండగ వాతావరణం నెలకొంది. జగన్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పులివెందుల నుంచి తాతిరెడ్డిపల్లి వరకు మార్గ మధ్యంలో ఉన్న గ్రామాల ప్రజలను కలుస్తూ ముందుకు వెళ్లారు జగన్. క్రిస్మస్ రోజున వైఎస్ జగన్ రామాలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, 4 రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లా చేరుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న విడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అయితే ఇవాళ కూడా పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు పండుగ సందర్భంగా అక్కడ జరిగాయి. అయితే అక్కడ కూడా తన తల్లి విజయమ్మతో కలిసి పాల్గొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు అలాగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నటువంటి జగన్ అయితే ఈరోజు ఆ ప్రార్థనల అనంతరం కూడా సాయంత్రం అయితే పులివెందుల నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గంలో పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే లింగాల మండలం తాతిరెడ్డిపల్లిలో దాదాపు 36 లక్షల రూపాయలతో నిర్మాణం అయినటువంటి రామాలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాను సీఎం గా ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గంలో ఈ నిధులను కేటాయిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి 36 లక్షలు ఆలయానికి ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వారు కూడా జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉన్న సమయంలోనే ఆ విగ్రహ ప్రతిష్టాపన కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం కూడా ఇలా ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లడం కాస్త ఆసక్తిగా నెలకొనిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో జగన్ ఓన్లీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు మాత్రమే వచ్చి కుటుంబ సభ్యులతో కుటుంబంతో గడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి తన రొటీన్ కు భిన్నంగా ఈసారి ఏదైనా కూడా ఇంకా మీదట ఇలా ఉండకూడదని ఒక చేంజ్ అయితే జగన్మోహన్ రెడ్డిలో కనిపించినట్లుగా చెప్తున్నారు వైసీపీ నాయకులు. వారి ఆ నేపథ్యంలోనే ఈ రోజు తాను క్రిస్మస్ వేడుకలు అలాగే ఈరోజు క్రిస్మస్ పండుగ అయినప్పటికీ కూడా ఆలయ విగ్రహ ప్రతిష్టాపనకు వెళ్లడం మాత్రం కాస్త ఆసక్తి అలాగే రాజకీయ చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి హిందూ సంప్రదాయాలను మాత్రం ఎక్కడ ఆయన తక్కువ చేయలేదు. అలాగే పాటిస్తూ అక్కడ ఏవైతే ఆచారాలు ఉంటాయో అవన్నీ కూడా పాటిస్తూ వెళ్ళినటువంటి పులివెందులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో ఏమైనా సమావేశం ఏర్పాటు చేశారా? ఖచ్చితంగా నిన్న కూడా కడపకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇటీవల ఏదైతే టీడీపీలో కొంతమంది కార్పొరేటర్లు 7 మంది వెళ్లడము దానిపైన అలాగే ముఖ్యంగా మేయర్ సురేష్ బాబు అధ్యక్షతన అలాగే జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతను కూడా నిన్న కార్పొరేటర్లతో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది. అయితే వారికి భవిష్యత్తులో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ జమిలీ ఎన్నికల్లో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం, మన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా ఆయన నాయకులకు అలాగే కార్పొరేటర్లకు అందరికి కూడా భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా కార్యకర్తలను కానీ ఎవరిని కానీ మీటింగ్ కానీ సమావేశం ఏర్పాటు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం కాస్త రొటీన్ కు భిన్నంగా వ్యవహరించడం మాత్రం జగన్ లో మార్పు వచ్చిందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇకపై త్వరలో ఏదైతే 27వ తారీఖున విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన
చేస్తున్న నేపథ్యంలో దానిపై కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సందీప్. అయితే ఈ రోజు ఆయన క్రిస్మస్ వేడుకల్లో అలాగే ఈ రోజు ఒక ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం, ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రం జగన్ లో మార్పు మొదలైందని చెప్పి కూడా వారు చూసామని చెప్పి కూడా అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది సందీప్. రామచంద్ర, అంటే అక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఆయన ఇప్పటికే పర్యటన నిమిత్తం జిల్లాకు చేరుకున్నారు. అయితే ఆయన ఈ రోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే రేపు ఆయన తిరిగి ఇటు నుంచి తాడేపల్లికి వెళ్లే అవకాశం ఉంది. ప్రత్యేక హెలికాప్టర్ లేదా ప్రత్యేక విమానంలో కడప నుంచి కూడా, అంటే వాతావరణం అనుకూలిస్తే మాత్రం ఆయన హెలికాప్టర్ లో కానీ లేదంటే విమానంలో కానీ వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదంటే బై రోడ్డు కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి సందీప్. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి 4 రోజుల పర్యటన రేపటితో ముగుస్తుందని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు అయితే చెప్పడం జరిగింది సందీప్.